మనుష్య ట్యుటోరియల్స్ ఈరోజు మనం సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు నేర్చుకోబోతున్నాము. అందులో మొదటిది, రాము బొమ్మలకు స్నానం చేశాడు. ఆ బొమ్మకు సీసాతో పాలు తాగిచ్చి నిద్రపుచ్చుతాడు. రాము పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు? దానికి సరైన సమాధానం పూర్వ ప్రచాలక దశ. పరిణితికి సంబంధించి సరైన భావన కానిది సరైన సమాధానం అర్జితమైంది. రవి, సురేష్ అన్నదమ్ములు ఒకరోజు తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమాకు వెళ్లారు. అయితే ఆ విషయం దాచి ఉంచితే తల్లిదండ్రులు తను కొడతారని తల్లిదండ్రులకు తెలిపాడు. సురేష్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయిలో ఉంటాడు అంటే దానికి సరైన సమాధానం పూర్వ సాంప్రదాయ స్థాయి. గోపి కర్రను తుపాకీగా భావించి ఎదురుగా ఉన్న వస్తువును పులిగా భావిస్తుంటే పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు అంటే దానికి సరైన సమాధానం పూర్వ ప్రచాలక దశ. ముకుందు అనే వ్యక్తిని ఇద్దరు దొంగలు వెంటాడుతూ వెంకట్ అనే వ్యక్తి ఇంటికి ముందు వెంకట్ ఇంటిలో ఉన్న పౌర హక్కులను కాపాడటం ముఖ్యమని ముకుంద్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వెంకట్ ఏ స్థాయి అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి. ప్రతిభావంతులకు సగటు ప్రజ్ఞ గలవారు జన్మించడంలో మెండల్ ప్రకారం ఏ సూత్రం అంటే వైవిధ్య సూత్రం. సరైన సమాధానం మేనరికపు వివాహాల వల్ల పిల్లలు విలక్షణంగా జన్మించడం ఏ సూత్ర ప్రకారం ఉంటుంది అంటే ప్రతిగమన సూత్రం. దానికి సరైన సమాధానం భారతదేశ రాజధాని పటంలో గుర్తించండి అనే ప్రశ్నకు విద్యార్థి పూర్వ జ్ఞానం నైపుణ్యాన్ని నిర్దేశ పోకడలో ఉండవచ్చు. దానికి సరైన సమాధానం వికాసం సంచిత ప్రక్రియ. కింది వాటిలో వికాసంకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏంటంటే వికాసం గణనాత్మకమైనది. ఒక ఉపాధ్యాయుడు చతురస్రం నేర్పించిన తర్వాత వృత్తం నేర్పించాడు. దానికి నియమం ఏంటి అంటే వికాసం క్రమానుగతమైంది. వికాసం క్రమానుగతమైంది అనే విషయాన్ని పాటించే ఉపాధ్యాయుడు ఏ విధంగా భాషను బోధిస్తాడు అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. తర్వాత వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలుడు మొదట తెలియలతో పాటు బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం ధ్యానించి ఇక్కడ గమనించే వికాసం ఏంటంటే దానికి సరైన సమాధానం వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. ఒక ఉపాధ్యాయుడు మూర్త భావన తర్వాత అమూర్త భావనను నేర్పించాడు. ఉపాధ్యాయుడు ఏ వికాస సూత్రాన్ని అనుసరించాడు అంటే దానికి సరైన సమాధానం వికాసం క్రమానుగతమైంది. కింది వారిలో అనువంశికతావాది కానిది ఎవరు అంటే దానికి సరైన సమాధానం గోర్డన్. పరిసరాల ద్వారా శిశువులను, డాక్టర్లను, ఇంజనీర్లను, ఉపాధ్యాయులను తీర్చిదిద్దుతాన్ని పేర్కొంది ఎవరు అంటే సరైన సమాధానం వాట్సన్. వర్ణమాలు నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు నేర్చుకోవడం అనేది ఏ నియమానికి సంబంధించింది అంటే వికాసం సంచితమైనది. సమీప దూరాస్థ వికాసం ప్రాక్సిమా డిస్టల్ అంటే దానికి సరైన సమాధానం వికాసం దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగంలో. రాజు ఒక సగటు విద్యార్థి. తాను పాఠశాలలో బంగారు పథకం సాధించుకుని ఉంటాడు. రాజుకుండే దశ కౌమార దశ. అబద్ధమాడరాదు అనే విలువను భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసం నేర్చుకున్న విద్యార్థి కోల్బర్గ్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు అంటే సరైన సమాధానం పూర్వ సాంప్రదాయ స్థాయి. వికాసం ఏకీకృతంగా జరుగుతుంది. ఈ నియమాన్ని పాటించే ఉపాధ్యాయులు ఏర్పరచుకుంటారంటే జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలు. సరైన సమాధానం ఒక ఉపాధ్యాయుడు మధ్యయుగ చరిత్రను బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏంటంటే సరైన సమాధానం వికాసం క్రమానుగతమైనది. కానిస్టేబుల్ కోసం రోడ్డు నియమాలు పాటించే విద్యార్థి కోల్బర్గ్ విధానంలో ఏ దశకు చెందుతాడు అంటే సాంప్రదాయ స్థాయి. సరైన సమాధానం వివిధ వికాస దశలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటి అంటే దానికి సరైన సమాధానం శైశవ దశ, నైతిక సర్దుబాటు. కింది వాటిలో శాబ్దికేతర సామూహిక పరీక్ష ఏంటి అంటే ఆర్మీ బీటా పరీక్ష. కింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది ఏంటి అంటున్నారు రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ అనేది సరైన సమాధానం. రాజు అనే విద్యార్థి ఉపాధ్యాయుడు 1971 సెప్టెంబర్ 6 ఏ వారం అయి ఉంటుంది అని ప్రశ్నించినప్పుడు రాజు క్యాలెండర్ సాయంతో ఆలోచించి ఆదివారం అని చెప్పాడు.
ఆ విద్యార్థి. గిల్ఫర్డ్ ప్రకారం రాజు ఉపయోగించిన ఉత్పత్తి ఏంటి అంటే సంబంధాలు. సరైన సమాధానం. ఉపాధ్యాయుడు రామును కింది వాటిలో వేరుగా ఉండేది అని ప్రశ్నించాడు. ఈమెయిల్, టెలిగ్రామ్, పోస్ట్ కార్డ్, బుక్. రాము పై ప్రశ్నకు బుక్ తప్ప మిగతా అన్ని సమాధానమిచ్చాడు. రాములు గమనించే ఉత్పత్తి గిల్ఫర్డ్ ప్రకారం. దానికి సరైన సమాధానం వర్గాలు. అవగాహన అనే లక్ష్యంతో తప్పులను సరిదిద్దడం అనే స్పష్టీకరణను గిల్ఫర్డ్ సూచిస్తుంది అంటే దానికి సరైన సమాధానం రూపాంతరాలు. వినియోగం అనే లక్ష్యంలో ఫలితాలను ఊహించడం అనే స్పష్టీకరణ గిల్ఫర్డ్ ఏ కారకాన్ని సూచిస్తుంది అంటే అంతర్భావములు అనేది సరైన సమాధానం. ప్రజ్ఞా విభాజన పట్టికకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. దానికి సరైన సమాధానం మందబుద్ధులు 25 నుంచి 50 ప్రజ్ఞాలబ్ధి ఉండడం. ప్రజ్ఞా విభాజన పట్టికలో ఆరోహణ క్రమంలో ఉన్న సరైన జతను గుర్తించండి అంటే దానికి సరైన సమాధానం మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. కింది వాటిలో అంతర వ్యక్తిగత విభేదాలను సూచించేది ఏంటి అంటే సరైన సమాధానం వచ్చేసి రాజు స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత కలవాడు. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం డాల్టన్ ప్రణాళిక మరియు మారిసన్. ప్రజ్ఞ సృజనాత్మకతలకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. సృజనాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరమే లేదు. ఉపాధ్యాయుడు విద్యార్థికి 4x5x6 అనే ప్రశ్నను ఇచ్చినప్పుడు విద్యార్థి ఉపయోగించే విషయం ఏంటి అంటే సరైన సమాధానం చిహ్నాలు. ఒక ఉపాధ్యాయుడు పావురం, గరుడ పక్షి, నెమలి, కంగారులో సరిదాని కానిది గుర్తించండి అని పేర్కొన్నప్పుడు విద్యార్థి కంగారు జంతువు, మిగిలినవి పక్షులు అని పేర్కొన్నాడు. గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి ఉపయోగించిన ఆలోచన ఫలితం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వర్గాలు. ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు 10 సంవత్సరాలైతే ఆ విద్యార్థి 16 సంవత్సరాల వారికి ఉద్దేశించిన పరీక్షను సాధించాడు. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా అతడు ఏ వర్గీకరణకు చెందుతాడు? అత్యున్నత వర్గీకరణకు చెందుతాడు. ఉపాధ్యాయుడు 2 ప్రపంచ యుద్ధాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 3వ ప్రపంచ యుద్ధం జరిగే అనర్థాలు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఉత్పన్నాలు ఏంటి అంటే అంతర్భావములు. సరైన సమాధానం. కింది వాటిలో సాధారణ కారకం సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏంటంటే దానికి సరైన సమాధానం అభ్యసనం సాధారణ ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. ద్వికారక సిద్ధాంతం ప్రకారం తీవ్రమైన భాషాపరమైన అభిరుచులు ఏ కారకంపై ఆధారపడి ఉంటాయి అంటే దానికి సరైన సమాధానం ఎస్ కారకం. కింది వాటిలో వ్యక్తంగాంతర్గత భేదాన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ని సూచించేది ఏంటి? దానికి సరైన సమాధానం రాణి తెలుగులో చూపిన అభిరుచి గణితంలో చూపించదు. కింది వాటిలో సరికాని ప్రవచనం ఏంటి అంటే దానికి సరైన సమాధానం జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోవచ్చు. కింది వాటిలో అంతర వ్యక్తిగత భేదాలను సూచించేది రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. ఉపాధ్యాయుడు అడవులు అంతరించడం వల్ల ఏర్పడే దుష్ఫలితాలు ఏవి అని ప్రశ్నిస్తే విద్యార్థి భూసారం తగ్గిపోవచ్చునని పేర్కొన్నాడు. గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఫలితం ప్రోడక్ట్స్ ఏంటి అంటే అంతర్భావంలో సరైన సమాధానం. సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి? దానికి సరైన సమాధానం ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను. సరైన సమాధానం. ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటే దాదాపు 18 సంవత్సరాల వయసు దాటిన వారి తర్వాత ప్రజ్ఞాలబ్ధి స్థిరంగా ఉంటుంది. వైయక్తిక భేదాలు కనుగుణంగా బోధించే విద్యా ప్రణాళిక ఏంటి అంటే విద్యార్థి కేంద్రీకృత విద్య. ఒక విద్యార్థి 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ రంగం ఎంచుకోవాలి అని అడిగినప్పుడు ఉపాధ్యాయుడిగా మీరు ఉపయోగించాల్సిన
ముఖ్య పరీక్ష ఏంటి అంటే సహజ సామర్థ్య పరీక్ష అనేది సరైన సమాధానం. స్పియర్ మ్యాన్ సిద్ధాంతంలోని జీ కారకానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏంటి అంటే దానికి సరైన సమాధానం ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మానసిక ఆరోగ్యం ఉండే ఉపాధ్యాయుడిలో ఉండని లక్షణం ఏంటంటే విషయ యోజనం. లైంగిక విద్య ప్రతినిధులతో లైంగిక విద్యను అందించడంలో ముఖ్య పాత్ర వహించేది పాఠశాల. షెల్డన్ ప్రకారం ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేయడానికి ఇష్టపడేవారని ఏమంటారంటే మధ్యమ కాయలు అంటారు. క్రెష్మర్ ప్రకారం అంతర్వర్తనులుగా నిరాశావాదులుగా ఉండేవారిని ఏమంటారు అంటే ప్రాంసకాయులు. షెల్డన్ వర్గీకరణ ప్రకారం ఒక హై స్కూల్ విద్యార్థి మూర్తిమతం 7.1.1 అనుకుంటే అందులో 7 అంటే ఏంటి అంటే స్థూలకాయలు అనేది సరైన సమాధానం. ప్రతి పనికి లాభ నష్టాలను బేరీజు వేసుకునే హై స్కూల్ ఉపాధ్యాయుడు స్వాంగర్ వర్గీకరణలు ఏ రకానికి చెందుతాడు అంటే దానికి సరైన సమాధానం ఆర్థిక విలువలు గలవారు. క్రెష్మర్ ప్రకారం బాహ్య వర్తనులు ఎవరు అంటే పివీరకాయలు. షెల్డన్ వ్యక్తులను దేని ఆధారంగా వర్గీకరించారు అంటే శరీరాకృతి ప్రకారం వర్గీకరించారు. క్రెష్మర్ ప్రాంసుకాయలు శరీర నిర్మాణం ఎలా ఉంటుంది అంటే సన్నని పొడవుగా ఉంటారు. శారీరకంగా బలంగా ఉండి చికాకు స్వభావంతో అస్తమానం కోపం తెచ్చుకునే వ్యక్తి హెపోక్రటీస్ ప్రకారం ఏ వర్గీకరణకు చెందుతాడు అంటే దానికి సరైన సమాధానం పైత్య ప్రకృతి గలవాడు అని వర్గీకరణకు చెందుతాడు. కాటిల్ ప్రకారం ఏవి ప్రత్యక్షంగా పరిశీలించదగ్గ ప్రవర్తనా గుణాలు అంటే సరైన సమాధానం వచ్చి ఉపరితల లక్షణాంశాలు. క్రెష్మర్ వర్గీకరణలో పీవరకాయుల శరీర నిర్మాణం ఎలా ఉంటుంది అంటే పొట్టిగా మరియు లావుగా ఉంటుంది. ఆల్ఫోర్డ్ ప్రకారం దయ, ఉదారత, స్నేహం లాంటి లక్షణాలు అందరిలో ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. ఇవి దానికి సరైన సమాధానం ప్రాథమిక లక్షణాంశాలు. బహిర్వర్తనుల లక్షణం ఏంటి అంటే సరైన సమాధానం ఔత్సాహికుడు. ఆల్ఫోర్డ్ ప్రకారం వ్యక్తిలో తేలిగా గుర్తించగలిగినటువంటివి కేంద్ర లక్షణాంశాలు సరైన సమాధానం. సమూహంలోని సభ్యుల అనుకూల ప్రతికూల భావాలను తెలుసుకోవడానికి అనువైన మూర్తిమత్వ అంచనా పద్ధతి దానికి సరైన సమాధానం సాంఘిక సమితి. రోషక్ సిరామరకల పరీక్షలో నిర్ణయాలకు సంబంధించినది గుర్తుంచుకోండి. పరిమాణం. ఇతివృత్తి గ్రాహ్యక పరీక్షలో పురుషులకు చూపాల్సిన కార్డుల గరిష్ట సంఖ్య ఎంత అంటే 20+1. కెంట్ రోస్నాఫ్ రూపొందించిన మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్ష ఏంటి అంటే పద సంసర్గ పరీక్ష అని సరైన సమాధానం అండి. రోషక్ సిరామరకల పరీక్షలో ఎన్ సూచించేది ఏంటి అంటే ప్రకృతి ఆకారాలు. పాత్ర గుర్తింపు, పాత్ర సంక్షోభం అనే సాంఘిక జట్ల పరిస్థితి ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం ఏ దశలో కనిపిస్తుంది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి కౌమారం. తర్వాత వాక్యపూరణ పరీక్ష దానికి సరైన సమాధానం ప్రక్షేపక పద్ధతి. ఫ్రాయిడ్ మనోలైంగిక వికాసం ప్రకారం సరికాని జత ఏంటి అంటే ఆసన దశ, ఎలక్ట్రా కాంప్లెక్స్. రోషన్ సిరామరకల పరీక్షలో స్థానం అనే అంశానికి సంబంధించి జంతు భాగం సరైన సమాధానం. వ్యక్తిలో ఆధారం లేని ఊహలు, ఆలోచనలు ఉండడం ఏమంటారు అంటే స్కిజోఫినియా అంటారు. కింది వాటిలో సరికాని జత ఏంటంటే 20 CAT. నిర్ధారణ మాపనలో వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపన చేయడం దీనికి సరైన సమాధానం పరివేష ప్రభావం. నిర్ధారిత ప్రశ్నావళిలో ప్రతి ప్రశ్నకు స్వేచ్ఛగా సమాధానాలు రాయవచ్చు. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎరిక్సన్ ప్రాధాన్యతనిచ్చిన అంశం ఏంటి అంటే ఈగో. కింది వాటిలో ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని చలనశక్తికి సంబంధించి సరైనది కానిది ఏంటి అంటే దీనికి సరైన సమాధానం కింది వాటిలో ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని చలనశక్తికి సంబంధించి సరైనది కానిది ఏంటి అంటే దానికి సరైన సమాధానం లిబిడో ఆదర్శ సూత్రం. వ్యక్తి జీవించాలనే సహజతము, మరణించాలనే సహజతము వరుసలో ఉన్న సరైన జత ఏంటి అంటే ఈరాస్, థానటాస్ అనేది సరైన సమాధానం. హిపోక్రటీస్ వర్గీకరణ ప్రకారం కోపశీలుడు, చిరాకు స్వభావం కలిగిన వ్యక్తిలో ఎక్కువగా స్రవించే శ్రావకం ఏంటి అంటే సరైన సమాధానం పసుపు పైత్యరసం. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం సాధించలేని వాంఛలు, కోరికలు ఉండే మనస్సులోని భాగం దానికి సరైన సమాధానం అచేతనం. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో శ్రమించడం
శూన్యత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు కనిపించే దశ పాఠశాల. ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత ఏంటి అంటే పూర్వ శైశవం, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. ఫ్రాయిడ్ సిద్ధాంతంలో జంతు వాంఛలు, దౌర్జన్యశీలాలకు నిలయమైనది అచిత్తు. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలు కోరుకొని తండ్రిని ప్రత్యర్థిగా భావించడం. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాలను కోరుకొని తల్లిని ప్రత్యర్థిగా భావించడం. చిన్నపిల్లలు ఆడే అమ్మా నాన్న ఆటలు ఏ దశకు సంబంధించింది అంటే పూర్వ ప్రచాలక దశ. గుర్తింపు సంక్షోభం ఎవరికి సంబంధించిన భావన అంటే ఎరిక్సన్. సరైన సమాధానం. ప్రజ్ఞ నైతిక విలువల మధ్య ప్రయోగాత్మక పరిశోధన జరపాలనుకున్న పరిశోధకుడు పరీక్షించదలుచుకున్న పరతంత్ర చరం ఏంటి అంటే దానికి సరైన సమాధానం నైతిక విలువలు. ఉపాధ్యాయుడు విద్యార్థులతో పాటు కలిసి ఆడుతూ పరిశీలించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఉద్వేగాలు, ఇంగితాలు గమనించవచ్చు. ప్రతిభావంతునికి అనుసరించాల్సిన పద్ధతి ఏంటంటే కేస్ స్టడీ. లైంగిక వికాసంలో శిశువు తన శరీరం ద్వారా తృప్తి చెందిన తర్వాత స్వలింగీయుల ద్వారా, తర్వాత విభిన్న లింగీయుల ద్వారా తృప్తి చెందుతాడు. ఇది ఏ వికాస నియమం? వికాసం క్రమానుగతమైనది. చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు అనే సూక్తులను సమాజంలో సాంఘిక క్రమ పద్ధతి కోసం పాటిస్తే ఆ విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు అంటే సాంప్రదాయ స్థాయి. సాధారణ పరిజ్ఞానం కలిగి ఉన్న విద్యార్థిలో పనిచేసే కారకం స్పియర్మన్ ప్రకారం. దానికి సరైన సమాధానం జి కారకం. జ్ఞాపక శక్తి గిల్ఫర్డ్ ప్రకారం ఏ విశేషకానికి చెందినది అంటే దానికి సరైన సమాధానం ప్రచాలకులు. కింది వాటిలో సాత్విక పరీక్ష కానిది ఏంటి అంటే దానికి సరైన సమాధానం పింటన్ ప్యాటర్సన్ పరీక్ష. రాజు వయసు 6 సంవత్సరాల రాజు వయసు 7 సంవత్సరాల వారికి ఉద్దేశించిన ప్రజ్ఞా పరీక్షను సాధించాడు. ప్రజ్ఞా విభాజన పట్టికలో రాజు ఏ కోవకు చెందుతాడు అంటే సరైన సమాధానం సగటు ప్రజ్ఞ కలవాడు. విద్యా మార్గదర్శకత్వం అందించడంలో ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన సామర్థ్యం ఏంటి అంటే సహజ సామర్థ్యాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యుటోరియల్స్.